సాక్షి పేపర్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. వక్ఫ్ బిల్లు పాస్, వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఈ వార్తను సాక్షి పేపర్లో కూడా ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఇక బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వ వాదన, బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన అంటూ 2 వర్షన్లు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించుకుంది. దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వ వాదన, వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు అంటున్నారు. అయితే బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం అంటే ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగ కల్పించిన మతపరమైన హక్కును వ్యతిరేకం. అదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డులో ముస్లింలకు నియమిస్తారా అంటున్నారు. వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులను ఆశ్రయించే వీలు ఉండదు అనడం చాలా క్రూరమైన నిబంధన. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డులను సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా ప్రభుత్వందా అన్న వివాదం తలెత్తితే ఇకపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఈ తీర్పు ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను కోర్టులో సవాలు చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. అయినా కొత్తగా ప్రతిపాదన చేయడం వెనుక దురుద్దేశం ఏముంటుంది అంటూ బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదనైతే మరోవైపు చూడొచ్చు. అయితే ముస్లిం దేశాలకు కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణే ఉంటుంది. వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యపడుతుంది. ఆస్తుల నమోదును తప్పనిసరిగా చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయచ్చు. వక్ఫ్ ఆస్తులపై ఆగాఖానీలు, బోరాలు, పస్మంద ముస్లిం మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది అంటూ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వ వాదన మరోవైపు మనం చూడొచ్చు. అయితే కొంచెం సులభమే అంటూ మరో వార్తను మనం సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. జేఈఈ మెయిన్ 2వ సెషన్ పరీక్షలు ప్రారంభం. తొలి సెషన్తో పోలిస్తే ఈసారి సులభ ప్రశ్నలు. కెమిస్ట్రీ కఠినం, ఫిజిక్స్ ఓ మాదిరి. గణితంలో సాగతీత ప్రశ్నలు తగ్గుదల. SCERT సిలబస్కి ప్రాధాన్యం. పాత పేపర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు. తొలి రోజు పరీక్ష ప్రశాంతం అంటూ ఒక వార్తను మనం ఎడ్యుకేషన్ సంబంధించి ఒక వార్తనైతే మనం చూడొచ్చు. ఇక స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టేసుకొని చూస్తూ ఉండాలా అంటూ మరో వార్తను మనం చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఘాటి వ్యాఖ్యలు అంటూ ఈ వార్తను ప్రధానాంశంగా తీసుకోవడం జరిగింది. బందిపోటులా కాంగ్రెస్ సర్కార్ తీరు, జేబులు నింపుకునేందుకు సీఎం మంత్రుల పోటీ అంటూ కేసీఆర్ ఫైర్ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బందిపోట్ల తలపిస్తుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. వందలాది బుల్డోజర్లను రంగంలోకి దించి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడడం రేవంత్ మనస్తత్వానికి అర్థం పడుతుందంటూ కేసీఆర్ విమర్శలు చేశారు. అయితే మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతున్న చిత్రాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ చిత్రంలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి అయితే మనకు కనిపిస్తున్నారు. సీఎం మనస్తత్వానికి అద్దం పడుతున్న HSU భూముల వ్యవహారం. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, దాన్ని ఎవరూ రక్షించలేరు. పదవి కోసం ప్రధాని మోడీ RSSను బెదిరించే పరిస్థితిలో ఉన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలతో ఎర్రవెల్లిలో భేటీ అయిన కేసీఆర్ అంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. కుదిరితే సయుద్ధ, లేకుంటే ధర్మయుద్ధం అంటూ నిన్న మహాధర్నాలో ఢిల్లీలో మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ధర్నా సంబంధించి వార్తనైతే మనం చూడొచ్చు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచితే మోదీకి ఏం నొప్పి, ఢిల్లీలో బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈ వార్తను మనం ఈనాడు దినపత్రికలో ఏ విధంగా ప్రధాన అంశంగా తీసుకుందో సాక్షిలో కూడా మనం చూస్తున్నాం. ఇక ఇది సాక్షి పేపర్లో ఉన్న ప్రధాన వార్తలు. ఇక